వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే అయితే ఫాదర్ డే కదా, ఫాదర్స్ డే కూడా కొంచెం స్పెషల్ అని కొంచెం అయితే నేనైతే స్పెషల్గా వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. వెజిటేబుల్స్ ఎక్కువ వేసి తింటే మా పిల్లలు సరిగ్గా తినరు, కానీ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి అయితే ఉంచానమాట. ఇంకా చేపలు ఫ్రై చేద్దాం అనుకున్నాను. వెజిటేబుల్ బిర్యానీ కొంచెం పెరుగు చేసుకొని చేపలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చేపలకైతే మ్యాగ్నేట్ చేశాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇంకా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తానమాట. ఇవి వేసేసి కొంచెము ఫ్రిడ్జ్లో పెడతాను, మిక్స్ అన్నీ చేసేసి. అప్పుడు అవి కొంచెం బాగా గట్టి పడతాయి అనమాట. ఇంకా వెజిటేబుల్స్ బిర్యానీ చేస్తున్నాను కదా, అన్ని వెజిటేబుల్స్ కట్ చేశాను. క్యారెట్, బీట్రూట్, టమోటా, బంగాళదుంప, ఇంకా బీన్స్ కూడా కట్ చేశానండి. బీన్స్ కూడా కొంచెం వేసామన్నమాట. ఉంటే బీన్స్ ఎప్పుడు ఉంటే వేస్తాను, లేకపోతే లేదనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 వేసాను. ఎక్కువ వేయను, కారం ఎక్కువ ఉంటే మా పిల్లలు తినరు అనమాట. ఇంకా ఆనియన్ కూడా కంపల్సరీగా వేయాలి కదా. ఇంకా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని గరం మసాలా అన్నీ వేసుకొని ఇంక వెజిటేబుల్స్ అన్నీ వేసాను. బాగా మగ్గేంత వరకు బాగా కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టాను, కొంచెంసేపు మగ్గుతుంది కదా అనేసి. అవి ఈలోపు మగ్గేలోపు అయితే చేపలు అయితే మ్యాగ్నేట్ చేశాను కదా, కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. అదైతే బాండీలో ఆయిల్ వేసుకొని 2 ముక్కలు ఇలా అయితే వేపుతాను అనమాట. చిన్న బాండీ కదా, వేగుతున్నాయి. ఇంకా వెజిటేబుల్ బిర్యానీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై చేశాను అనమాట. అది కూడా కొంచెం మగ్గేంత వరకు ఇందులో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు యాడ్ చేసిన కొంచెంసేపు మూత పెట్టి తర్వాత వాటర్ అయితే వేసానండి. నేనైతే 1 లోటాతో తీసుకున్నాను అనమాట బియ్యము, అందుకనే 2 లోటాలు వాటర్ అయితే వేసాను. లోటన్నర వేస్తాను కానీ ఆ బాస్మతి బియ్యంకి. ఇంకైతే వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా 2 లోటాలు వేసాను. ఇంకా చేపలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇంత కరకరలాడినట్టు ఫ్రై అయితేనే మాత్రం మా పిల్లలు తింటారు. అందులో మా చిన్నోడు ఎక్కువగా తింటాడు, మా పెద్దోడికి తినిపిస్తేనే తింటాడండి. ఇంకా బిర్యానీ చూడండి ఎంత విడివిడిగా వచ్చింది. వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత బాగా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.